18వ అధ్యాయం సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఇదిగో లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుంటున్నట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠాపనముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యం సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత నీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. నీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్ళకు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళకు పుచ్చుబడవలెను, ద్రాక్ష తొట్టి వచ్చబడవలెను. లేవీయులందరూ ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను ఏలైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయి సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షణ భరింపకుండు. మీరు చావుకుంటున్నట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పు. 18వ అధ్యాయంలో ఒక మాట మరొక మాట చదివాక పరిచయం 19-20 చూస్తున్నాం. అదే 18వ అధ్యాయంలో 19వ వచనం 20. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణలన్నిటినీ ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించిన పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణలన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెకులకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. నిత్యమైన కట్టడ బట్టి ఇచ్చింది. అది నీకును
అది నీకు నీతో పాటు నీ సంతతికిని నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నిత్యమును నిత్యము స్థిరమైన నిబంధన స్థిరమైన నిబంధన మరియు యెహోవా మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగును, వారి మధ్యన నీకు పాలు ఉండదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యను ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. నీ పాలు నీ స్వాస్థ్యము ఇదిగో లేవి. చాలు చదువు. హల్లెలూయా. ఎందుకు తర్వాత ఈ 19, 20 చదివించాలంటే మనం ఇంకా కొద్ది పైకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి కొద్ది నిమిషం. మోషే 5 ఖండాలు, ఆది ఖండం, నిర్గమకాండం, లేవియా కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం. దేవునికి స్తోత్రం. ఈ కాండాలన్నిటిలో ఆదాము పుట్టిన మొదలుకొని అబ్రహాము, మోషే, తర్వాత ఇంకా అనేక మంది యాజకులు, అహరోను, సమూయేలు, పాత నిబంధన కాలం అంతా కూడా ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా దేవుని యొద్దకు తీసుకురావాల్సిన అర్పణములు. ఈ అర్పణములు దేనికి అంటే మన పాప విమోచన నిమిత్తం. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి ఇంటికి చదవండి ఈ మాట. ఈ అర్పణములు దేని కొరకు యాజకునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి తేవాలి అంటే మన పాప విమోచన ఖరీదనముగా, మన పాపము నుంచి విడుదల పొందుటకు ఉచితముగా పొందకుండా యేసుక్రీస్తు ప్రభువు ఉచితంగా రక్తం కాల్చాడా? అప్పటి ఉచితంగా రక్తం కాల్చాడా? తెలీదా? భరించడం. ఎందుకంటే భక్తులు అందరూ చెప్తూ ఉంటారు చాలామంది, ఆయన ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఉచితంగానే మనం ఇవ్వాలి అని. నిజానికి నేను యేసు ప్రభు వారి యొక్క ఉచితంగా ఆయన రక్తం మనకు ఉచితంగా ఇవ్వలేదు అనేది పాత మందిరములో 40 దిన ఉపవాసంలో ప్రకటన గ్రంథము 7 సంఘాల మీద, 7 దీపస్తంభాల మీద, 7 ఆత్మల మీద ఈ ప్రసంగం చేశారు. ప్రతిరోజు నాతో దేవుని స్తోత్రం. నిజానికి యేసు రక్తం ఉచితంగా మన దగ్గరికి రాలేదు. నీ కొరకు, నా కొరకు రాత్రంతా తండ్రితో గడిపి, రాత్రంతా తండ్రితో సంభాషణ చేసి, తండ్రి దగ్గర నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము విజ్ఞాపన చేసి, ఎవ్రీడే, డే నైట్, పగలు ప్రజలు పరిస్థితులు చూస్తూ, ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో చూస్తూ, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. 1 యోహాను 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఉంటారు. ఆయన ఎంత వెల చెల్లించాడు అన్నది నేను చెప్తాను. ఆయన అంటాడు కదా, చదువు ఒకసారి, నా చిన్న పిల్లలారా ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఏ సంగతులుగా? మీరు పాపము చేయకుండాట్లుగా ఈ సంగతులను మీకు రాయించున్నాను. నా చిన్న పిల్లలారా. 1 యోహాను 2, 1, 2, 3 వచనాలు చేతి తీసేదన్నా. మీరు పాపము చేయకుండాట్టు మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొక్క
మన కొరకు ఉన్నాడు. దేనికి ఉన్నాడు అంటే ప్రతి దినం చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడవడిలో మన యొక్క తప్పిదం మన ప్రతి విషయంలో మనం పడిపోతూ, జారిపోతూ, తిరిగిపోతూ, తొట్టిపోతూ ఉంటాం. కనుక ఒకవేళ మీరు పాపం చేస్తే చేయండి, మీరు తప్పుదములు చేస్తే చేయండి. కానీ మీరు చేసే ప్రతి పాపం నిమిత్తము, మీ నిమిత్తము మరలా ఆయన శిలువు బహుభాగముగా వేయబడుచున్నాడు. మరలా ఆయన గాయాల్లో నుంచి రక్తం నీ కొరకు మరొకసారి కాలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఉచితంగా వచ్చింది కాదు, దాని కొరకు ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో సమయం వెచ్చించాడు, తండ్రితో మూలం చెల్లించాడు, మన మధ్యకి వచ్చాడు, మనతో ఉన్నాడు. మన యొక్క పరిస్థితులు, మన నాడిని, మన స్థితిగతులన్నీ తెలుసుకున్నాడని. ఎక్కడా యేసు ప్రభు వారు వ్యర్థముగా సమయాన్ని గడపలేదు. తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు కనుక, తన కుమారుని కనుక, మీరు తనకి ఇష్టలు కనుక మీ కొరకు ప్రాణం పెట్టమన్నాడు కనుక వచ్చి పెట్టేస్తున్నానని చెప్పి పెట్టలేదండి. 3.5 సంవత్సరాలు ఆయన పడ్డ ప్రయాసం, ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ పట్టుదల, నిరీక్షణ ఎట్టిదంటే ప్రతి మైక్రో సెకండ్ కూడా మనకి విలువైంది. ఆయనకి ఎంత విలువైందో మనకు అంతకంటే ఎక్కువ విలువైంది. ఆమె అలాగనే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడల్లా బలులు అర్పించేవారు. దహన బలులు, పాప పరిహార్థ బలులు, సర్వంగ హోములు, గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను, ఎడ్లను, ప్రోహిత దూడలను, గువ్వలను, పావురాలను, ఇంకా రకరకాల పక్షులు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి యాజకునికి అర్పించేవారు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 38, 39 చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 38, 39. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు 10వ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటుని. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయ యాజకులు వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎంత చక్కటి మాట. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి దశమ భాగములు, అర్పణములు మత్తయి చెప్పారు. పుదీనా, కొత్తిమీరు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు. ఇశ్రాయేలు పండిన ప్రతి పంటలో ప్రథమ ఫలము దేవుని సన్నిధికి తీసుకెళ్ళేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీసుకెళ్ళి యాజకునికి ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్పబడినట్లుగా ఇశ్రాయేలు తెచ్చిన 10వ భాగము, దశమ భాగము, ఆ దశమ భాగం నుంచి ఒక వంతు, అంటే మొదట వంతు తీసి
దేవుని యొక్క మందిరంలో ఖజానా కథలకు తీసుకెళ్ళేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 9% దేవుని మందిరాన్ని ఖర్చు పెట్టి ఆ 1% యాజకులకు శ్వాసం ఇచ్చాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా 10వ భాగాన్ని ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో అహరోను సంతతి వారు, అహరోను కుమారులు దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో వారి నిమిత్తమై అంగలార్చి వారి నిమిత్తమై పాప పరిహార్థ బలులుగా దేవుని సన్నిధిలో హోమములు చెల్లించేవారు. ఎందుకని? వారు సావకుండినట్లయి, కింద మీరు చదివారు, ఇశ్రాయేలు ప్రజలు సావకుండినట్లయి దేవుని శ్వాసాన్ని మనం దొంగిలించడం. ఇశ్రాయేలు ప్రజలు అయ్యా మేము సావకుండినట్లుగా ఈ లోకంలో సచ్చిన వారి వలె కాక మేము క్రీస్తేస్తున్నందు బ్రతుకున్న వారిగాను దేవుని యందు జీవము కలిగిన వారిగాను ఈ లోకానికి పాపానికి ఈ యుగ సంబంధమైన దేవతకి దూరంగా ఉండినట్లుగా మా పక్షమున ఇదిగో మాకు ప్రభు ఇచ్చినట్టు మొదటి 10వ భాగాన్ని తీసుకొని మీ మందిరంలోకి వస్తున్నాం కనుక ఇది తీసుకొని మా పక్షమున ఏం చేస్తారంటే పంతులు ఏం చేస్తారు? అర్చన చేస్తారు, తెలుసు కదా, చేయలే గుడిలో. మా పక్షమున మీరు విజ్ఞాపన చేయాలి, మా పక్షమున మీరు ఆ యొక్క అర్పణములు అర్పించండి అని యాజకులు తీసుకొచ్చి ఇచ్చేవారట. ఆ యాజకులు అవి తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు సావకుండినట్లుగా దేవుని ముఖంతో వారి మీదకి రాకుండానట్లుగా మీరు 18 అధ్యాయంతో చదవండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ అర్థమవుతుందంటే ఒకసారి మీకు చూపిస్తాను, చూపిస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఒకటి నుంచి చదవడము 18 అధ్యాయం. యెహోవా అహరోనుతో ఇట్టాడు, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబములను పరిశుద్ధ స్థలపు సేవలోనికి దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములను ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీయుల గోత్రములు నీ సహోదరులను నీకు దగ్గరకు తీసుకొని రావాలని వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయు. అయితే నీవు నీ కుమారులను సాక్షపు గుడారము ఎదుట సేవ చేయవలను. పిల్లరా, ఇదంతా మీరు చదవండి. ఒక యాజకుడు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, దేవుని ప్రజల పట్ల, దేవుని యొక్క జనుల పట్ల, లేదా మీ పట్ల, లేదా సంఘంలో ఉన్నట్టు వారి పట్ల వారి దోషముల నిమిత్తము మీరేమవ్వాలంటే ఇక్కడ రాయబడి ఉన్నారు. మీరే ఉత్తరవాదు. మనకి దేవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు 1 యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన పాపములకు ఆయనే ఉత్తరవాదైనాడట, తండ్రి యొక్క శాంతికరమైనాడట. కనుక ఉత్తరవాదులు యాజకుడు అంటే 10వ భాగం కోసం 100 సార్లు ఎందుకు చెప్తారంటే దాన్ని దొంగిలించి మీకు మీరే ఉత్తరవాదులు కాకూడదు, మీకు మీరే ఆ దోషములు మొయ్యకూడదు, మీకు మీరే ఆ పాపములు మొయ్యకూడదు అని మాట మీకు చెప్తాను. దానివల్ల వచ్చే నష్టం మీరు చూస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. గత వారం ఎప్పుడో ఈ వాక్యం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం.
ఇక్కడ మనం చూసినప్పుడు కొంతమంది కనబడతారు. ఆ కొంతమంది ఎవరో మీకు చెప్తూ ఈ వాక్యం మీకు చూపిస్తారు. ఒక యజమానుడు, కొందరు పనివారు, ఒక ముగ్గురు వ్యక్తులు కూడా యజమానుడి దగ్గర దాసులు కూడా కనబడతారు. నేను గత వారం చెప్పాను, శుక్రవారం. యజమానుడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. దాసుడు ఎవరంటే సేవకుడు. పనివారు ఎవరంటే సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినంత వరకు కూడా గొర్రెలను మేకలను వేరుపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలను రాజు సంబంధులుగాను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి దేవుని వారసులుగాను గొర్రెలను ప్రతిష్ఠింపజేశారు. మేకల్ని నరకానికి అగ్నిగుండములకు పోవారుగా దేవుడు తెలియజేశారు. ఈ ముగ్గురు దాసులు ఉన్నారు కదా, ఆ యజమానుడు ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరు 1 తలాంతు ఇచ్చారు. ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చాడు. వచ్చి వీళ్ళు అడిగినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు 5కు 5 సంపాదించాడు వ్యాపారం చేసి. 2 తలాంతులు కలిగిన వాడు 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి అది జాగ్రత్తగా తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. మొదట్లో నాకు అది ఆలోచన వచ్చింది, అమ్మో ఇచ్చిన ఈ బంగారాన్ని మనం ఖర్చు పెట్టేసి వ్యాపారం చేసి నష్టపోతున్నాడు, వచ్చిన యజమానికి ఇవ్వలేనేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఆ 1 తలాంతు ఇచ్చిన అయినా ఖచ్చితంగా తన యజమాని సొమ్ము మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఆయనే కరెక్ట్ అనుకున్నాను. అది తర్వాత నాకు తెలిసింది దాని విలువ ఏంటంటే కలిగిన వారికి ఇవ్వబడుతుందా, దేవుని స్తోత్రం. లేని వారి దగ్గర తీసివేయబడుతుందా. హల్లెలూయా. మీరు 25 చెప్పండి, మీరు చదవండి, మా దగ్గర ఉంది. కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారి దగ్గర నుంచి 5 తలాంతులు కలిగిన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆయన వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులు సంపాదించారు. దేవునికి స్తోత్రం. ఆ యజమానుడు ఏమన్నాడంటే బలా నమ్మకమైన దాసుడా. అలాగే 2 తలాంతులు కలిగిన వ్యక్తిని పిలిచి ఆయన కూడా బలా నమ్మకమైన దాసుడా, మిమ్మల్ని కొన్నాటి మీద మిమ్మల్ని నియమిస్తూ మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. చివరిగా ఈ 1 తలాంతు కలిగిన వ్యక్తిని నువ్వెందుకు ఆ భూములు దాచిపెట్టావంటే నువ్వు చెడ్డవాడు అని, నువ్వు మంచివాడు కాదని తిరిగి ఆ యజమాని అనడం ప్రారంభించాడు. ఆయన ఆ 1 తలాంతు ఇచ్చేసి దేశాంతరం పోయాడు. రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీ దగ్గర లేదు కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని వ్యాపారం చేసో లేదు ఎవరికైనా ఏదో ఇచ్చో దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఆ 1 తలాంతు అది భూమిలో దాచిపెట్టావు. అప్పుడు ఆ యజమానుడు నువ్వు చెడ్డ దాసుడు, నిన్ను తీసుకెళ్ళి చీకటి గదిలో వేయండి, ఇతను తీసుకెళ్ళి నరకంలో లేని వాడి దగ్గర నిజంగా తీసుకుంటాడు దేవుడు. ఎందుకు తీసుకుంటాడంటే ఇచ్చిన నువ్వు అభివృద్ధి చేసుకోలేకపోతున్నావు, ఉన్నదాన్ని నువ్వు వృద్ధి చేర్చుకోలేకపోతున్నావు. అందుకే కలిగి ఉన్నవాడికి ఇస్తాడట. కలిగి ఉన్నవాడికే. వచ్చిందల్లా తినేసినవాడికి ఇవ్వడు. వచ్చిందల్లా 100 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టేసినవాడికి ఇవ్వడు దేవుడు. ఎందుకంటే వాడి చెడ్డ దాసుడా. వచ్చిన దాంట్లో 100 రూపాయలు కనీసం 10 రూపాయలు దాచుకోలేని పరిస్థితి. ఎన్ని వందలు వస్తాయి? తెల్లవారితే మళ్ళీ ఆ 100 రూపాయల కోసం చూడడం ఎంత దౌర్భాగ్యం. మనం 10 రూపాయలు తీసి దేవునికి ఇచ్చి, 20 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి దేవునికి ఇచ్చి, ఒక 4 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక 4 రూపాయలు పక్కన పెట్టుకుంటే దేవుడు ఆ 4కు 4 ఇస్తాడండి. అదే కలిగి ఉన్న వారికి ఇవ్వటం. హల్లెలూయా. ఆ 10 రూపాయల్లోని 4 రూపాయలు ఆ 8 రూపాయలు నువ్వే ఖర్చు పెట్టేసుకుంటే ఇంకా దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? నీకు 10 కోట్లు ఇచ్చినా దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యత శక్తి నీకు లేదు. కనుకనే
మన దగ్గర ధనము నిలవలేకపోవడం గల కారణం దేవునికి స్తోత్రం కలుగునుగా. కలిగి ఉన్న వాడికి తప్పకుండా ఇస్తాడండి, లేదు వాడి దగ్గర తీసివేస్తాను చూస్తాను. అందుకే నువ్వు చెడ్డ దాసుడివి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన సావాసం ఎప్పుడు కూడా మంచి వారితోనే చేయాలి. మంచివారంటే ఏ తప్పు చేయడండి, ఎవరు తేడండి, ఎవరి జోలికి వెళ్ళడండి, వీళ్ళు కాదండి మంచివారు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు, వాక్యము కలిగిన వారు, ప్రార్థన కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు. నేను ఒక మాట పలికినప్పుడు మీరు అందరూ అదే మాట పలికితే దీన్ని ఏకాత్మ అంటారు, ఏక మనసు అంటారు, ఏకభావము. దేవుడు అందరూ ఒకే ఆత్మతో ఉన్నాడు అని చెప్పారు. అలాంటి వారితో మనం సావాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. వారి వల్ల మనకి ఎలాంటి హాని ఉండదండి, ఎలాంటి నష్టము ఉండదు ఆత్మీయులతో సావాసం చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఏదైనా వస్తువు 10,000 రూపాయలు అక్కడ పెట్టారు అనుకోండి, వచ్చే వారం వరకు అక్కడ ఉంటే మీరు అంతా ఇక్కడ తిరుగుతున్నా సరే కారణం మీరు ఆత్మీయులు కాబట్టి. దేవునికి స్తోత్రం. మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ప్రార్థన కలిగిన వారు, వాక్యం కలిగిన వారు, దాన్ని ముట్టడానికి ఇష్టపడరు. అలాగే ఆత్మ లేనివాడు, వాక్యం లేనివాడు, ప్రార్థన లేనివాడు చేసే పని ఏంటంటే 100 మంది ఉన్న దాన్ని ఎలా తీసారో తీసుకోగలుగుతాడు. వాడి బుద్ధి మారదు. ఆ వ్యక్తిని చూసి అతిశయించలేడు, వారిని చూసి ఆనందింపజేయలేడు, ఓర్వలేడు. అందుకనే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, దుష్టుల మార్గమున, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక. అంటే వారికి మనం ఎప్పుడు దూరంగా ఉండాలి, ఆత్మీయులకు దగ్గరగా ఉండాలి. విన్నారా? ఎందుకు ఈ మాటలని చెప్పండి. మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఇంకా దేవుడు ఎవరికి ఇష్టపడతాడు. వాక్యం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ఆత్మ కలిగి ఉండాలి. దశమ భాగం ఇచ్చుటలో బిగబెట్టక ఇవ్వటములో కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చేది ఎప్పుడు మనం దొంగిలించరా. ప్రతిదీ కూడా దేవునికి చరపడం మనం దొంగిలించినప్పుడు మనకు మనమే ఉత్తరవాదులము, మన మీదకి ఆ దోషాలు వస్తాయి, మన మీదకి. నేను చెప్పట్లేదండి, ఆ 18వ అధ్యాయం మీరు చదువుకొని మీకు అర్థం అవ్వదు. ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా 37, 38, 39 వచనాల్లో కూడా స్పష్టంగా చెప్తుంది. అట్టి వారట దేవుని మందిరాన్ని విడిచిపెట్టరట. దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఆ మందిరం విడిచిపెట్టరట. 39వ వచనంలో చెప్తాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39లో చెప్తాడు. ఆ యాజకులకి ఇచ్చిన తర్వాత వారి మందిరం విడిచిపెట్టి వెళ్ళలేదట. ఎందుకని? ఆత్మ సంబంధమైన వ్యక్తులు. దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, యాజకునికి ఇవ్వాల్సింది యాజకునికి ఇవ్వాలి. ఇంకా మీకు బాగా తెలుసు, సువార్తను చదువుతున్నారు కదా. నేను ఈ మధ్య మళ్ళీ ప్రారంభించాను మరొకసారి. సంఖ్యాకాండంలో ఉన్నాను, మత్తయి లూకా సువార్తలో ఉన్నాను. అలా చేస్తారు మధ్య మధ్యలో కీర్తనలు, సామెతలు కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి కొంతమంది పన్ను వసూలు చేయడానికి వస్తారు. పన్ను వసూలు చేయడానికి వచ్చినప్పుడు పేతురు కూడా యేసు ప్రభుతో ఉంటాడు. ఉన్నప్పుడు మీ బోధకుడు నువ్వు కూడా పన్ను కట్టండి అని అడుగుతారు. అప్పుడు ఆ దగ్గర ఒక కాయిన్ తీసుకొని ఆ కాయిన్ మీద కైసర్ బొమ్మ ఉంటారు. ఆయన అంటాడు కదా, కైసరికి ఇచ్చి దేవునికి చెల్లించండి. ఆమె కైసరుని రాజుగా నియమించింది ఎవరు? ఆ కాయిన్ మీద కైసరు బొమ్మ వేయడానికి గల కారణం ఎవరు? కానీ కైసరికి పన్ను వసూలు చేస్తారు కానీ దేవునికి కానుక ఇవ్వట్లేదు. అందుకనే యేసుప్రభు ఏమన్నాడంటే, మొదట దేవుడికి ఇచ్చి కైసరికి ఇవ్వండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు పేతురు గారికి చెప్పి, నువ్వు వెళ్ళి గాలం వేసి ఒక చేప పడుతుంది, ఆ చేపలో ఒక శిఖం ఉంటే తీసుకొచ్చి పన్ను కట్టు అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువు దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇచ్చి
తనంతగా తను చెల్లించాడు యేసు ప్రభువు. మరి మనం ఎందుకు చెల్లించలేకపోతున్నాం? మనం ఎందుకు మన మీద ఉండే మనమే మోసుకోవడానికి ఇష్టపడుతున్నాం? మన దోషాలు, మన పాపాలు, మన అపరాధాలు ఆయన వెల చెల్లించి రక్తంలో నేను శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి పరిశుద్ధపరిచి దేవుని వారసులుగా ముద్రించినప్పుడు ఇంకనూ మనం ఎట్లా ఉన్నామంటే ఆ పానీలోనే ఉన్నాం. మనం క్రీస్తు రక్తంలో అయితే కడగబడి ఉన్నామని చెప్పుకుంటున్నాము, కానీ మనకి పరిపూర్ణత కలిగిన పరిశుద్ధత లేదు, స్వాతంత్రత లేదు, క్షేమము లేదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం ఉంటామో నీకు మరణం వచ్చినా ఇదిగో నన్ను నిలబెట్టాడు, నువ్వు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తనకి ఇష్టమైనటువంటి వారిని మరణము నుంచి విడిపిస్తాడు. ఆమె తను ప్రేమించే వారిని ఆపదలో నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. నాకు వచ్చే ప్రతి దశమ భాగంలో తప్పకుండా నేను తీసుకెళ్ళి నా పైన అధికారికి ఇస్తాను. తప్పకుండా నేను ఇస్తాను. అది మన పని. మీరు వాక్యం చదివితే ఆ లోతులు మీకు తెలుస్తాయి. ఈరోజు నాకు బాధ ఉంది, శోధన ఉంది. నేను ఒక మందిరం ప్రతిష్ఠింపు కోసం వెళ్తున్నాను. ఆ రోజు ఒక నూతన కుటుంబంలో ప్రార్థన పెట్టడానికి వారు పిలుచుకున్నారు. కానీ శత్రువు అలాగే ఇక్కడ మందిరం వేయాలని ఆలోచన, ఇవన్నీ నాకు తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. గేదెలు గుమ్మగా వచ్చాయి. సో నేను అక్కడ నిలబడ్డాను. అవతల చాట ఆయన ఏం చేశాడంటే ఆరును కొంచెం వాడిని కల్పించాడు. ఆరుగా మీద చేశాడు. ఈరోజు నా ఎముకలు కదిలిపోవచ్చు, అవి చిట్లిపోవచ్చు, ఒకటి ఇరిగిపోవచ్చు, కానీ నా దేవుడికి నేను ఇష్టమే కనుక నేను ఏం చేశాడు? మరణానికి అప్పగించాను. తనను ప్రేమిస్తున్నాను కనుక నన్ను కాపాడు. దేవుడి స్తోత్రం. ప్రతి విషయంలో మీరు కూడా అట్లా ఉంటే, నేను ఒకటే ప్రార్థన చేస్తాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇది మొదలుకొని మరలా నేను హాస్పిటల్కి ఎన్నడూ నేను మరణంలో ప్రవేశించి మీ సన్నిధికి వచ్చే వరకు నేను ఈ హాస్పిటల్ మొదలు చూడకూడదని ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుగా. అది నా సంఘమైనా నేనైనా నాకు అప్పగించిన ప్రతి కుటుంబం కూడా మేమెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళే ఆలోచన కానీ తలంపులు కానీ శత్రువు చేస్తున్న ప్రతి కుయుక్తులన్నింటినీ బంధించి నా సంఘ బిడ్డలకు నాకు అలాంటి క్రియలు జరగకుండా మీ కృపలో మీ రక్తంలో దాయి ప్రభుని ప్రార్థన చేశాను. ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తూ దేవుడికి స్తోత్రం కలుగునిగా. కనుక దేవుడికి ఇచ్చే దశమ భాగం విషయంలో మనం ఎప్పుడు కూడా దొంగిలించరాదు. ఎప్పుడైతే దొంగిలించామో తప్పకుండా ఆ శాపం మన మీదే, ఆ దోషం మన మీదే, ఆ అపరాధం మన మీదే, ఆ పాపం మన మీదే. మన పనులు సక్రమంగా సునాయాసంగా సాగు, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సంతోషం ఉండదు, ఐక్యత ఉండదు, ఒకరిని ప్రేమ కలిగి ఉండలేము. నువ్వెక్కువంటే నేనెక్కువ, నేనెక్కువంటే నువ్వెక్కువ. ఇలాంటి పరిస్థితులు మనకు తెలియకుండానే మన కుటుంబంలో వస్తాయి. దీని అంతటి కారణం ఏంటంటే మనం దేవుడికి చెల్లించవలసిన దేవుడికి చెల్లించాలి, యాజకునికి ఇవ్వాల్సిన యాజకునికి ఇవ్వాలి అనుకుంటున్నాము. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ రీతిగా చేస్తామో యాజకులు మీ పక్షముగా మీ దోషములు, మీ పాపములు, మీ అతిక్రములు, మీ బిడ్డల మీద మీ మీద 4-3 తరముల యొక్క శాపములంట మోషే గారు చెప్తారు. ఆ శాపములు ఏలుబాటు చేయకున్నట్లుగా దేవుని సన్నిధిలో యాజకులు అంటే అహరోను, మిరియాము, సమూయేలు ఎలాగైతే విజ్ఞాపన చేస్తారో అలాగా మీ సంఘ కాపురమేంటి యాజకులు వారి కుమారులు కూడా విజ్ఞాపన చేస్తారు. కనుక అవి ఇప్పుడు మీ మీద ఏలుబాటు చేయి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుడి మహాత్మను బట్టి దేవుడికి వలసిన దేవుడికి ఇస్తాం. తప్పకుండా దేవుని సమయాన్ని కానీ దేవుని దశమ భాగాన్ని కానీ మనం దొంగిలించుకుంటా సమయానికి దేవుడి పాదాలు చెందుకుంటాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేసి మనల్ని ఆశీర్వదించునుగాక.